గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ప్రథమంగా నా వీడియో చూసి వీక్షకులందరికీ కూడా నూతన ఆంధ్ర సంవత్సర శుభాకాంక్షలు. 2025 అడుగుపెట్టాం. ఈ సంవత్సరం అంతా కూడా నా వీడియో చేసి వీక్షకులందరూ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఆశీస్సు మీ వేళలా మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానమ్మా. ఇక ఈ జనవరి మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. జనవరి మాసంలో కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశికి వస్తాయమ్మా. ఇకపోతే ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసం బాగుంది. గ్రహం బాగుంది. అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రంగాల వారికి బాగుందమ్మా. గతంలో కంటే కూడా బాగుంది. అయితే గతంలో చాలా ఇబ్బంది పడ్డారు, బాధలు పడ్డారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఈ జనవరి మాసం బాగుంది. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈ కన్యారాశి వారు జనవరి మాసంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త. అలాగే ఆర్థిక విషయంలో జాగ్రత్త. ఆర్థిక విషయాలంటే సమయానికి ధనం చేతికి అందుతుంది, కానీ అధిక ఖర్చులు ఉంటాయి, అనవసర ఖర్చులు ఉంటాయి. తర్వాత ఏంటంటే కొన్ని సందర్భంలో రుణాలు చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ప్రథమంగా దయచేసి ఈ మాసం మీరు మధ్యవర్తిత్వం పనిచేయదు. మధ్యవర్తిత్వం ఉండి ఎవరికి కూడా సాక్షి సంతకం చేయడం కానీ, మీరు మధ్యవర్తిత్వం ఉండి వేరే వ్యక్తికి అమౌంట్ అంటే డబ్బులు ఇప్పించడం కానీ, అబద్ధ సాక్ష్యం చెప్పడం కానీ ఇలాంటివి చెయ్యకూడదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇకపోతే అన్ని రకాలుగా బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. కుటుంబ సఖ్యత బాగుంటుంది. మీ సంతానం బాగుంటుంది. చదువుకునే వారైతే చక్కగా చదువుతారు. ఒకవేళ మీ సంతానం ఉద్యోగస్తులు అయితే మాత్రం మంచి స్థాయికి వెళతారు. ఇకపోతే సంఘంలో పరపతి పెరుగుతుంది. గతంలో మీరు పోగొట్టుకున్న పరపతి గౌరవం తిరిగి మరి దక్కుతుంది. మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే బంధువర్గం వారు, మిత్రవర్గం వారు, వారి యొక్క సహాయ సహకారం కూడా ఈ మాసం మీకు లభిస్తుందమ్మా. చక్కగా ఉంది. అలాగే పాత మిత్రులు కలుసుకుంటారు. వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్తారు. అలాగే విందు వినోదాలు పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుక్కుంటారు. విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వాహన యోగం కనిపిస్తుంది ఈ మాసం మీకు. జనవరి మాసంలో కన్యారాశి వారికి పాత వాహనాన్ని కొత్త వాహనం కొనుక్కోవడం, డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కో జరుగుతుంది. అలాగే తీర్థయాత్ర చేస్తారు. దైవ కార్యాలు పాల్గొంటారు. పుణ్యక్షేత్ర దర్శనం, మనో అభీష్ట సిద్ధి, సంకల్ప సిద్ధి, శత్రు నాశనం. శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిత్రులుగా మారుతారు. ఇంకా పెద్ద శత్రువులు ఉంటే మాత్రం వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. అంతే. ఇకపోతే ఉన్నతమైన ఆశయాలతో పనిచేయండి. మనోనిబ్బరతో ఉండండి. మనోధైర్యంగా ఉండండి. అడుగు ముందుకు వేయండి. సంకల్ప బలం పెట్టుకోండి. ఎవరు ఏ లక్ష్యంతో సంకల్ప బలం పెట్టుకున్నా ఆ లక్ష్యం సాధన మీకు సక్సెస్ అవుతుంది. అలాగే మీ సంకల్పం నెరవేరుతుంది. మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. మీ వల్ల ఇతరులకి సాయం మంచి జరుగుతుంది. మీరు లాభపడతారు. అన్ని విధాలా బాగుందమ్మా. అయితే మీరు మీ పని చేసుకుని వెళ్ళిపోవడం తప్ప కొత్త విషయాల్లో కానీ ఇతరుల విషయాల్లో కానీ జోక్యం కలిగించి వేలు పెట్టవద్దు. ఇక పెద్ద వాళ్ళని కలుసుకుంటారు ఈ మాసం. మీరు పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు. వాళ్ళతో మీ యొక్క పనులు చేయించుకుంటారు. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది. మీకు ఈ మాసం నూతన యత్నానికి శ్రీకారం చుడతారు. అలాగే ఈ మాసం ఒక రకంగా చెప్పాలంటే అదృష్టకాలం చెప్పుకోవచ్చు కన్యారాశి వారికి. మీ సంకల్పం నెరవేరుతుంది. అలాగే విదేశాల్లో ఉన్న వారికి కూడా బాగుంది. అంటే విదేశాల్లో ఉద్యోగ స్థితిలో ఉన్న వారికి బాగుంది. ఒక స్థాయికి వెళ్తారు. మీరు మంచి
మంచి స్థాయికి వెళ్తారు. ఒకవేళ ఉద్యోగం లేని వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోండి, ఈ మాసం ప్రయత్నం చేసుకోండి. తప్పకుండా మీకు ఏదో ఎక్కడో చోట జాబ్ వస్తుంది. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నది బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, ప్రైవేట్ కాల్స్ బాగుంది, అలాగే సినిమా టీవీ రంగం వరకు కూడా బాగుందండి. మంచి అవకాశం వస్తే ఉపయోగించుకున్న దాన్ని. అలాగే రాజకీయ నాయకులు బాగుంది. రాజకీయ నాయకులు మాత్రం కాస్త ఈ యొక్క నరఘోష నరబడి కనిపిస్తుంది. అంటే ఏమీ లేదండి, మీరు మంచి మంచి కార్యాలు చేపడతారు, ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజలకు కావాల్సిన వ్యవహారం చేసుకుంటారు. కాబట్టి మీకు శత్రువులు ఉంటారు, మీకు తెలియని శత్రువులు ఉంటారు. డబ్బు మాత్రం మంచిగా ఖర్చు, తస్మాత్ జాగ్రత్త. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, జాయింట్ వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. అలాగే చదువుకునే విద్యార్థులకు బాగుందండి, చక్కగా చదువుతారు, మంచిగా చదవండి. శ్రద్ధ చదువు మీద శ్రద్ధ పెట్టండి విద్యార్థులు. దేని మీద మాత్రం బుర్ర పెట్టవద్దు, చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఇకపోతే వివాహ అమ్మాయిలు కూడా బాగుంది, మంచి ప్రయత్నం చేసుకోండి, వివాహ శుభకార్యాలు జరుగుతాయి. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు బాగుంది, మీకు చక్కగా ఉంది, పై అధికారులు ప్రశ్నలు పొందుతారు. తర్వాత మీకు స్థల మార్పు కనిపిస్తుందండి, మీకు ఉద్యోగస్తులకి అంటే ప్రమోషన్స్తో కూడా బదిలీలు కనిపిస్తున్నాయి. మీకు ఏం పర్వాలేదు, మంచిగానే జరుగుతుంది మీకు. ఇక మీరు చేయవలసింది ఏంటంటే మీ ఈ కన్యారాశి వారు జనవరి మాసంలో ఎవరిదైనా పుట్టినరోజు జరుపుకుంటే, పుట్టినరోజు వేడుకుంటే ఎవరైనా సరే తప్పనిసరిగా మీ ఆ బర్త్డే రోజున, మీ పుట్టినరోజున ఉన్న కంపల్సరీ దేవాలయం వెళ్ళండి. మీకు దగ్గరలో ఏ గుండా గుడికి వెళ్ళండి అమ్మా. ఎవరైనా సరే పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు ఈ సంవత్సరంలో, ఈ 2025 జనవరిలో వెళ్ళి ఏదో ఒక దేవాలయం వెళ్ళి అక్కడ అర్చన చేయించుకోండి. ఏదో ఒక టెంకాయ, పూలు, పళ్ళు తీసుకెళ్ళండి అమ్మా. ఏదైనా ఒక యథాశక్తి స్వీట్ తీసుకెళ్ళండి, 1 కిలో లేదా 1/2 కిలో లేదా 1/2 కిలో కనీసం తీసుకెళ్ళి నివేదన చేసి ఆ అర్చన అయిపోయిన తర్వాత అర్చక స్వామివారికి యథాశక్తి దక్షిణ తాములు ఇచ్చిన తర్వాత ఆ అర్చక స్వామివారి ఆశీస్సు కూడా తీసుకోండి. ముఖ్యంగా ఆ దేవాలయంలో అర్చక స్వామివారి ఆశీస్సు తీసుకోండి, మీకు మేలు జరుగుతుంది. అలాగే మీ యొక్క స్వీటు అక్కడ ఉన్న భక్తులకు అందరూ పంచండి. ఇలా చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా మీకు బాగుంటుంది. అలాగే కొన్ని వ్యవహారాలు కూడా సక్సెస్ అవుతాయి, మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకున్నామా. ఇకపోతే నేను చెప్పే ఈ మాస ఫలితాలు, ఈ రాశి ఫలాలు కేవలం ఈ గోచర ఫలితాలు మీకు ఒక 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మజాతకం, మీ జన్మ నక్షత్రం, జన్మ లగ్నం, జరిగే దశ, అంతర్దశ, ఈ జన్మ జాతకంలో ఉండే ఈ గ్రహాల యొక్క పరిస్థితి, స్థితి, దాన్ని బట్టి ఆధారం. కొంతమందికి నేను చెప్పిన రాశి ఫలాలు, మాస ఫలాలు జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. అది మాత్రం నా వీడియో చూసి విషయం దయచేసి గమనించగలరని అనుకుంటున్నాను. మీకు ఏమైనా సలహా సంప్రదింపులు కావాలి, కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్ కాల్ చేయండి, మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మీరు చేయవలసింది ఈ జనవరి మాసంలో ముఖ్యంగా ఈ కన్యారాశి వారు లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటారు. మీరు ఎంత ఎక్కువ ఈ మాసంలో లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటే, అంటే గణపతి పూజలు అవి చేసుకుంటే, మీ యొక్క వ్యవహారాలు ముందుకు సాగుతాయి, మీ పనులు ముందుకు వెళ్తాయి, మీ పనులు ముందుకు వెళతాయి. అలాగే వీలైతే బుధవారం రోజున గణపతికి అభిషేక అర్చన చేయించుకోండి. అలాగే ఈ మాసంలో ఈ పౌర్ణమి తర్వాత సంకటహర చవితి వస్తుంది. సాయంత్రం వల్ల ప్రతి దేవాలయంలో అభిషేకం చేస్తారు. వెళ్ళి చక్కగా గణపతి పూజ చేయించుకుని అభిషేకం చేయించుకోండి. ఇక విష్ణు సహస్రనామం చేసుకోండి ప్రతిరోజు కూడా. అలాగే నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు చేసుకోండి. అయితే వీలైతే మాత్రం ఒక రోజున మాత్రం, ఒక బుధవారం మాత్రం కిలోబావు పెసలు గ్రీన్ కలర్ వస్త్రం, అంటే పచ్చడి వస్త్రంలో మూటగట్టేసి యథాశక్తి దక్షిణ తాములతో అర్చక స్వామివారికి దానం చేయండి దేవాలయంలో. ప్రతిరోజు కూడా సంకటహర గణపతి స్తోత్రం ఉంటుంది, ప్రతిరోజు చదువుకోండి. గణపతికి ప్రతిరోజు కూడా కాస్త
మీ ఇంట్లోనే గణపతి ఉంటాడు మందిరంలో, దేవుడి మందిరంలో. ఆ గణపతి కాస్త చిన్న గరిక పూస, చిన్న బెల్లం ముక్క పెట్టండి అమ్మా. దండం పెట్టుకుని ఆ యొక్క ప్రసాదం బెల్లం ముక్క నోట్లో వేసుకుని వెళ్ళండి. ఓం నమో నారాయణ అనుకుంటూ మీకు మంచి జరుగుతుంది. ఇకపోతే మోదీలకు ఆహారం పెట్టండి, పావులను జొన్న వేయండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి, కాకులకు దీపన్నం పెట్టండి, కుక్కలకు బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. అలాగే గోవుకి తప్పకుండా గడ్డి వేయండి, గోవులకు గడ్డి వేయండి. ఇకపోతే మీరు వీలైతే ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా సరే పుణ్యక్షేత్రాలకు ప్రయత్నం చేయండి. ఇక ఇంకా వీలైతే అవకాశం ఉన్నప్పుడు ఒక మంచి రోజున సత్యనారాయణ వ్రతం చేయించుకోండి. మీ ఇంట్లోనే అయ్యగారు పిలిచేసి సత్యనారాయణ వ్రతం చేయించుకుంటే మీ కుటుంబం అంతా బాగుంటుంది. ఇక ఇవన్నీ చేసుకోవడం వల్ల మీకు ఈ కన్యారాశి వారికి ఈ జనవరి మాసం అంతా యోగిస్తుంది. ధైర్యంగా ముందుకు వేయండి, మనో నెమ్మదిగా ఉండండి, మనో ధైర్యంగా ఉండండి. సరైన సుఖభావంతో శుభమతో స్వస్తి.